ఈరోజు వీడియోలో నేను చికెన్ వెల్లుల్లి కారం వేపుడు చూపించబోతున్నాను. మంచి ఫ్లేవర్ తోటి మంచి టేస్టీగా చాలా బాగుంటుంది. ఎప్పుడూ చేసుకునే రెగ్యులర్ చికెన్ కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకెందుకు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చికెన్ వెల్లుల్లి కారపొడి చేసుకోవడానికి ముందుగా పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది వేడైన తర్వాత ఉప్పులో నానబెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకొని పెద్ద ముక్కలు వేసుకోవాలి. టమాటా కూడా కట్ చేసి వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఒక 6 స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇలా ఒక నిమిషం పాటు ఉడికించుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇదంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఓ 2 పచ్చిమిర్చి వేసుకొని బాగా వేపుకోవాలి. చికెన్ ఉడికేలోపు మసాలా రెడీ చేసుకున్నాం. కొన్ని ధనియాలు, కొంచెం కొబ్బరి పొడి, గుమ్మడి గింజలు, జీలకర్ర, చెక్క, లవంగాలు, కొంచెం మిరియాలు, స్పూన్ వరకు కారం కూడా వేసుకొని కారంతో పాటు వెల్లుల్లి కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చికెన్ని ఈ విధంగా కలుపుకుంటూ వేయించేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ వరకు కారం వేసుకోవాలి. చికెన్ని ఈ విధంగా బాగా వేయించుకున్న తర్వాత కారపొడి వేసుకోవాలి. రెడీ చేసుకున్న కారపొడి ఇందులోకి ముందుగా రెడీ చేసుకున్న కారం మొత్తం వేసేసుకోవాలి. ఇదంతా ముక్కకి బాగా పట్టేటట్టుగా సిమ్లో ఉంచుకొని బాగా వేయించుకోవాలి. కొత్తిమీర, కరివేపాకును కూడా మిక్సీకి పట్టాను. అది కూడా వేసేసుకొని బాగా వేయించేసుకోవాలి. ఇవి అన్ని పచ్చివే వేసాం కాబట్టి నిదానంగా చక్కగా వేయించుకోవాలి. కారం వేసాక కంటిన్యూగా కలుపుకుంటూనే ఉండాలి. కారం మాడకుండా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. మన వెల్లుల్లి చికెన్ కారం అయితే రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లైట్ ఏంజెల్స్ ఫ్యామిలీ.